బంగారం కొనాలని ఎదురు చూస్తున్న వారికి మరో గుడ్ న్యూస్. కేవలం 5 రోజుల్లోనే గోల్డ్ ధరలు ఏకంగా 10,000 రూపాయలకు పైగా పడిపోయాయి. హైదరాబాద్ లో ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయి, ఇంకా తగ్గుతాయా లేక మళ్లీ పెరుగుతాయా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా యుద్ధాలు, ఆర్థిక అస్థిరతల సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు. అందుకే గతేడాది బంగారం ధరలు దాదాపు 70% వరకు పెరిగినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి కొంచెం మారింది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ మొదట పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుతున్నాయి. దేశీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు వరుసగా 5వ రోజు కూడా పడిపోయాయి. ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 1,600 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,47,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకు ముందు రోజుల్లో కూడా వరుసగా భారీగా తగ్గింది. ఇక ముందు రోజుల్లో చూసుకుంటే 1,500, 2,850, 2,650 రూపాయలు, 2,350 రూపాయల చొప్పున తగ్గుతూ వచ్చింది. ఈ విధంగా కేవలం 5 రోజుల్లోనే గోల్డ్ ధర దాదాపు 10,950 రూపాయల వరకు పడిపోయింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగానే తగ్గింది. 10 గ్రాముల బంగారం ధరపై 1,750 రూపాయలు తగ్గి హైదరాబాద్ మార్కెట్ లో 1,61,130 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత 5 రోజుల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర దాదాపు 11,960 రూపాయల వరకు పడిపోయింది. ఇక బంగారం ధర తగ్గుతున్న నేపథ్యంలో వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 5,000 రూపాయలు తగ్గి 2,90,000 వద్ద ఉంది. అంతకుముందు 20,000, 10,000 రూపాయల చొప్పున తగ్గింది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ప్రస్తుతం 91.78 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే బంగారం డిమాండ్ తగ్గుతుంది. ఎందుకంటే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. దీంతో పెట్టుబడిదారులు బంగారం కంటే ఎక్కువ రాబడి వచ్చే బాండ్ ఈల్డ్స్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గిపోవడం. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చన్న అంచనాలు పెరగడంతో బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి గత కొన్ని రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ తగ్గుదల ఇంకా కొనసాగుతుందా లేక మళ్లీ పెరుగుతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.